దేవుని నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ప్రార్థన చేయుచున్న మనము, మాట్లాడే దేవుడు, సజీవమైన దేవుడిని ఆరాధిస్తున్న మనము, మన పట్ల, మనం చేసే పనుల పట్ల దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉందో లేదో మనము కనిపెట్టుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలలో మనం అనుకున్నది అది దేవుని చిత్తం లేకుండానే మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది కొన్నిసార్లు మనకు నష్టాన్ని, అపాయాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది దేవుని చిత్తమో కాదో కనిపెట్టుకొని ప్రార్థన చేసే ఓపిక, సహనం, నిరీక్షణ మనలో లేదనమాట. దానివల్ల మనము ఈ లోకానుసారంగా ఏదో సాధించాలి, ఎవరో ఏదో చేసేస్తున్నారు, మనం కూడా చేసేయాలి అనే తపనతో మనము ఈ లోకానుసారంగా పరిగెత్తడం వలన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాము. దానివల్ల మనము అనేకమైన అనర్థాలను, అపాయాలకును గురి అవుతూ ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన యందు కనిపెట్టుకొని మనం చేసే ప్రతి పని విషయంలోనూ ఆయన చిత్తమును తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనము ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కొన్నిసార్లు దేవుని చిత్తము, దేవుని సమాధానము ఆలస్యమై ఉండవచ్చు. అందుకే ప్రభు అంటున్నాడు, విసుగక పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థించుడి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బైబిల్లో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విసుగక పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకని ఈ విషయం నేను మాట్లాడుతున్నానంటే, ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది రైనార్డ్ బాంకే అనే గొప్ప దైవజనులు ఆఫ్రికా దేశంలో 3 రోజుల సభలు ఏర్పాటు చేయాలని అనుకుని ఆఫ్రికా దేశంలో దాని కొరకు కనిపెట్టుకుని ప్రార్థించి ఆఫ్రికా దేశంలో మీటింగ్ని ఏర్పాటు చేసినప్పుడు మాంత్రిక శక్తులు కలిగిన ఒక 2 వ్యక్తులు ఆ సభను జరగకుండా ఆఫ్ చేయాలని, మాంత్రిక శక్తిని ప్రయోగించాలని వారు సిద్ధం చేసుకొని ఆ సభకు కొంత దూరంలో ఒక పొదలాంటిది, అడవి లాంటి ప్రాంతంలో వాళ్ళకు కావాల్సిన సామాగ్రిని, వాళ్ళు మంత్ర ప్రయోగానికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు సిద్ధం చేసుకొని ఉన్నారు. అయితే సభ మొదటి రోజు ప్రారంభమైనప్పుడు వాళ్ళు ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంది, వాళ్ళు అక్కడ మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత రైనార్డ్ బాంకే దైవజనులు సభ మీదకి వచ్చి వాక్యం బోధించడానికి వచ్చినప్పుడు స్పీకర్ తీసుకొని దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఉన్న లక్షలాది మంది జనులు కూడా దేవునికి స్తోత్రం అని ఒక్కసారి అనగానే అక్కడ మాంత్రిక విద్య చేయడానికి సిద్ధపడుతున్న 2 వ్యక్తులు కూడా ఉల్టా పల్టా అంటే గిరాగిరా అక్కడెక్కడే తిరిగి పడిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు మంత్ర ప్రయోగం చేయడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ స్థితి మారిపోయినది. అంటే అక్కడ దేవుని చిత్తానుసారమైన సభ జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన దూతలను వాళ్ళ యొద్దకు, ఆ ప్రాంతం అంతటి మీద తన దూతను పంపించి ఉన్నాడు. తన దూతను పంపించి కాపుదలు ఉంచినప్పుడు అక్కడ ఏ శక్తులను పనిచేయటానికి అవకాశం ఉండదు. అదే దేవుని చిత్తము లేకుండా మనము ఆ ప్రాంతంలోకి వెళ్ళి మనం ఏ పని చేసినా కూడా ఆ శక్తులను, దేవుని కృప కాపుదల, అక్కడ దేవుని కంచె ఉండకపోవటం వలన ఆ శక్తులు మన మీద దాడి చేసి మనను బలహీనపరిచి మనకు అనేకమైన శ్రమలకు గురి చేయటానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. అదేవిధంగా 2వ రోజు కూడా వారు అదే విధంగా ప్రయోగం చేశారు. 2వ రోజు కూడా సేమ్ అలాగే వాళ్ళు ఉల్టా పల్టా పడుకుంటా, కింద పైన పడుకుంటా, తిరుగుకుంటా వాళ్ళ శక్తిని వాళ్ళు ప్రయోగించలేకపోయారు.
ఇది ఇలా కాదు అని మూడవ రోజు లాస్ట్ రోజు ఈరోజు ఖచ్చితంగా మనం ఈ సభ జరగకుండా ఆఫ్ చేయాలని చెప్పేసి సభ జరగక ముందే కొంత సమయం ముందే వాళ్ళ అద్దకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మంత్రశక్తులు ప్రయోగించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అయితే మూడవ రోజు ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ సభ ప్రారంభమయ్యి దైవజనులు వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నారో ఆ టైంలో వాళ్ళ నోట్ల గుండా ముక్కు గుండా రక్తం కారటం స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి అప్పుడు భయం వేసి పరిగెత్తుకుంటా ఆ సభ జరుగుతున్న ప్రాంతం దగ్గరికి వచ్చి ఈ సభ అంతటి అయిపోయిన తర్వాత దైవజనులు మీ 3 రోజుల్లో మీ జీవితాల్లో జరిగిన అద్భుత ఆశ్చర్యకరముల సాక్ష్యములు చెప్పుటకై ఎవరైనా ఉంటే రావాలని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు అక్కడ వేలాది మంది వచ్చినారులే, కానీ వారందరికంటే ముందు వీరిద్దరు కూడా పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ వేషధారణతో వాళ్ళు వేసుకున్న కొన్ని అలంకరణలు కొన్ని ఆభరణలతో వాళ్ళ ఆడకి వచ్చి వాళ్ళు సభలో వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళ సాక్ష్యాన్ని చెప్పి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి ఉన్నారన్నమాట. పశ్చాత్తాపడటమే కాదు, కానీ వాళ్ళు ఆ తప్పును ఒప్పుకొని దాని అంతటితో విడిచిపెట్టి ఆ దైవజనులని వెంబడిస్తూ ఆ దైవజనులతోటి సహాయకులుగా వాళ్ళు అక్కడ మారటం జరిగినది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బైబిల్ లేఖనాలు చెప్తున్నది ఏంటంటే ఒక మనిషిని మార్చటం అది మీ వలన కాదు, కానీ కేవలం పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే సాధ్యమవుతున్నది అని చెప్పేసి బైబిల్ లేఖనాల్లో మాట్లాడుతున్నారు. మన సొంత ప్రయోగాలు మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా మనం ఒక మనిషిని మార్చలేము, కానీ దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని కార్యములు మన పట్ల జరిగిస్తున్నప్పుడు అనేకమైన ఆత్మలను అనేకమైన అద్భుత ఆశ్చర్యకరములను మనము చూస్తాము, అనేకులు చూస్తారు. అనేకులు దేవుని వైపు తిరిగి సత్యాన్ని తెలుసుకొని దేవుని మహిమపరచుట కొరకు వాళ్ళు కూడా సిద్ధపడి మారు మనసు పొంది దేవుని మార్గంలో దేవుని రాజ్యంలో చేరటానికి అవకాశం